అమృత్సర్ నుంచి 100 కిలోమీటర్స్ క్రాస్ చేసిన. ఇంకొక 700 కిలోమీటర్స్ ఉంది నాకైతే. జమ్మూ అండ్ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. కతువా ప్రజెంట్ ఉన్నదైతే ఇగో ఇదేమో పంజాబ్ బార్డర్. ఇగో ఇక్కడ స్టేట్ వెళ్తే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు నేను బార్డర్లకు అయితే ఎంటర్ అవుతున్నా. ఇక్కడ బస్కోవచ్చు మనం. వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక నేనైతే ఎంటర్ అయిపోయినా జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లకు అయితే. జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నా నేను. మీకు స్టార్టింగ్లో చూపించింది మొత్తం పార్ట్ 1 and 2. ఇదైతే పార్ట్ 3. ఎవరికన్నా పార్ట్ 1 and 2 కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడికి వెళ్ళి చూసేయండి. జైపూర్ టు రాజస్థాన్, జైపూర్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. हाय ब्रो, कहाँ जा रहा? हाँ किधर? आप कहाँ से हो? హైదరాబాద్. హాయ్ గైస్, ఇగో ఇప్పుడు నేనున్నది నేను లదాఖ్ అయితే వెళ్తున్నాను బండి మీద. ఢిల్లీ నుంచి నేను ఢిల్లీ క్రాస్ చేసి పంజాబ్ క్రాస్ చేసి నేను లదాఖ్ వెళ్ళే గ్యాప్లో వెళ్ళే దారిలో అయితే ఇగో అన్న సైక్లింగ్ చేసుకుంటే కనిపించిండు. आशीष चौधरी. ఆశీష్ చౌదరి. ఈయన రాజస్థాన్ జైపూర్ నుంచి ఇప్పుడు ఆయన కాంజారా కాశ్మీర్. कश्मीर जा रहा हूँ जयपुर से. జైపూర్ సే కాశ్మీర్ జారా. జైపూర్ నుంచి కాశ్మీర్కి అయితే వెళ్తుండే సైకిల్ మీద సైక్లింగ్ చేసుకుంటే. డైలీ కిतना కిలోమీటర్ జాతా? 70-80 किलोमीटर. రోజుకు ఒక 70-80 కిలోమీటర్లు అయితే బైక్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తాడంట. బ్రో ఓకే వెళ్తున్నా. సైకిల్ మీదనే వెళ్తుండే ఆయన రాజస్థాన్ జైపూర్ నుంచి కాశ్మీర్ వరకు అంట. ఇగో చుట్టూ కొండల మధ్యలో ఇగో ఈ టోల్ గేటు. అటు కొండలే ఇటు కొండలే మధ్యలో ఈ రోడ్డు. ఇగో ఇక్కడైతే ఈ టోల్ గేట్ ఉంది. ఎవరైనా టోల్ గేట్ తప్పించుకొని పోదామన్న ఛాన్స్ కూడా ఉండదు ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ముందు కనిపించే ఆ పెద్ద కొండ నుంచి అయితే నేను లోపలికి దిగుతున్నా. సొరంగం నేను లోపల పోగానే కూలిపోదుగా, అయినా పర్వాలేదు లోపలికి పోవడమే. సొరంగం కొండ లోపటి నుంచి పోతున్నా. అయ్యా సొరంగం ఇది. ఇలాంటి సొరంగాలే నాకంటే ఇష్టం. ఎంత కిలోమీటర్ ఉందో ఎంత దూరం ఉందో ఈ సొరంగం అయితే. లైట్ వేసిన స్పీడ్ లిమిట్ 50. ఒక కొండ మధ్యలో నుంచి పోతున్నా నేనైతే. ఇట్లా పోతానే నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే. చాలా అంటే చాలా బాగుంది. కిలోమీటర్ ఉందో 2-3 కిలోమీటర్లే ఉందో 5 కిలోమీటర్లే ఉందో. కొండ మధ్యలో నుంచి వెళ్తున్నా నేనైతే. స్పీడ్ లిమిట్ 50. అయినా నేను కూడా 50 పోతాను. 50 దాటలేనులే. మళ్ళీ ఫాస్ట్గా పోయినా బండ్లు స్కిడ్ అవ్వడము అట్లా జరుగుతుంది. ఎంత దూరం ఉందో ఏమో లోపల నుంచి కొండలకు. కాశ్మీర్కి వచ్చేసిన అనుకోండి. హిమాలయ పర్వతాల దగ్గరలోనే ఉన్నా నేనైతే. చలేస్తుంది బాగా. లోపల సైడ్ కూడా చలేస్తుంది, అంటే కొండ మధ్యలోనే చలేస్తుంది. ఇంకా బయట సైడ్ పోతే స్టార్ట్ అవుతుందేమో చలి. చీకటి పడ్డట్టే ఉంది. అబ్బా అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్ల 200 మీటర్లు ఉంది ఈ కొండ. మొత్తం ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి చూద్దాం. ఇగో ఈ కొండ, ఈ సొరంగం, ఈ కొండ 10 కిలోమీటర్ల 200 మీటర్లు ఎగ్జాక్ట్ చూసిన నేను. ఇక్కడ నుంచి దాటంగానే మళ్ళీ ఇంకొక టోల్ గేట్ అయితే వచ్చింది. టోల్ గేట్ కూడా క్రాస్ చేసి వెళ్దాం. కొండ లోపలైతే బీభత్సమైన చలి వేసింది నాకైతే. సెక్యూరిటీ మాత్రం కాడికే ఫుల్ టైట్గా ఉంది. ఎక్కడ నేను చాలా వరకు చూసుకుంటూ వస్తున్నా. చెక్ పోస్ట్ల దగ్గర చలి అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడే 5 గంటలకే చలి స్టార్ట్ అయింది.
ముందు కనిపిస్తున్నాయి చూడండి హిమాలయాలు, కాశ్మీర్ అందాలు చూడండి. ముందు ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు చలి స్టార్ట్ అయింది, ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ అయింది. నేనైతే చిన్నగా ముందు వరకు అయితే వెళ్దాం. ఎందుకైందనుకుంటా ట్రాఫిక్ జాము. బండి వెళ్ళడానికి కూడా చిన్న సందు కూడా లేదు, మొత్తం క్లోజ్. ఇగో నా పక్కన ఇండియన్ ఆయిల్ అయితే ట్యాంక్ ఉంది. ఇది డీజిల్ది ఉందో మరి పెట్రోల్ది ఉందో తెలియదు, కానీ ఇగో దాని టైర్ పక్క నుంచి అయితే పొగలు వస్తున్న టైర్ లోపల నుంచి. వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తా, ఎందుకంటే డేంజర్ అది. చెప్తా, పోయి వెళ్ళి చెప్తా నాకు. భయ్యా రేస్ దబా, రేస్ దబా, రేస్. गरम हो गया? ठीक है। अभी भैया थोड़ा आगे चलो, ये लगता बॉक्स लगता बॉक्स. ओके, थैंक यू ब्रो. కొంచెం అన్న వాళ్ళు అయితే సైడ్ ఇచ్చారు, స్లోగా వెళ్తున్నా. దగ్గర చాలా వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకైందో ఏమో. వర్క్ జరుగుతుందని ట్రాఫిక్ జామ్ అయింది. ఆపేసారు. నాకైతే కొంచెం దారి ఇచ్చిర్రు, కానీ రోడ్ ఏమో ఎంత గలీజ్గా ఉంది. అందుకేనేమో ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కొక్క వెహికల్స్ అయితే పోతున్నాయి ముందుకు. నేను ఎక్కడి వాళ్ళకి వెళ్ళి ఆగుతాను. చూద్దాం. రోడ్ కన్స్ట్రక్షన్, అందుకే మొత్తం ట్రాఫిక్ జామ్. పోనీరా, కింద కాలు పెడితే మొత్తం ఖరాబ్ అవుతాయి. కొంచెం ముందు కొంచెం అబ్బా, కింద కాళ్ళు. పోనీ. ఎక్కడ కింద బురదలా కాలు పెడతానో అనుకున్నా. ఇట్లనే కొంచెం ముందు వరకు పోనీ. వాటర్ బురద వెనకొచ్చే లారీలకు మాత్రం మస్తు టైం పడుతుంది అవి మొత్తం క్లియర్ అయ్యేసరికి. వ్యూ చూడడానికి వ్యూ బాగుంది, కానీ రోడ్లే డేంజర్ ఉన్నాయి. ఎండాకాలం వస్తుంటేనే ఇప్పుడే ఇట్లున్నాయంటే ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే పరిస్థితి ఉంటుందేమో వర్షాకాలంలో. నాకు దారి కనిపిస్తలేదు, ముందు గుంతలు ఉన్నా కానీ బండి స్కిడ్ అవుతుంది. కొంచెం దూరం అయితే ఈ ట్రాఫిక్ జామ్ మొత్తం ఇక ఇక్కడ కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది, రెడ్ కలర్ క్రాస్ చేస్తే అయిపోతుంది. కొంచెం స్లోగా వెళ్ళరా. అందుకే లదాఖ్ అంత సింపుల్గా ఎవ్వరు రారు. అది కూడా ఎండాకాలంలోనే రావాలి దీనికైతే. ఆల్మోస్ట్ ఇంకా వర్షాకాలంలో వచ్చినామంటే ఇంకా వాళ్ళ గోస, వాళ్ళ పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకొంచెం దూరం వాహ్ ఏం దుమ్ము లేకుండా పోతుంటాడు. ఎంతసేపు ట్రాఫిక్లో ఉన్నాడేమో కానీ కసి తీరా కొడుతుండే కార్ అన్న. స్లో అన్న, కొంచెం ఫాస్ట్ పోతే కిందకి పోగలవు. నేనైతే మొత్తానికి ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడ్డా. రోడ్ బాగాలేదు, అందుకే ట్రాఫిక్ అయింది. రోడ్ ఇట్లుంటే మాత్రం ఎంత స్లోగా పోయినా ట్రాఫిక్ జామే కాదు. ఇగో మళ్ళీ ముందు కనిపించే ఆ పెద్ద కొండ ఉన్న సొరంగం లోపలికి అయితే వెళ్తున్నా.
ఇక్కడ నుంచే ఎంటర్ అవుతున్నా, ఎంత దూరం ఉందేమో చూద్దాం. బయటకైతే వచ్చేసినా కానీ ఇక పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. హిమాలయాలు చల్లేస్తుంది. చీకటి పడే కొద్దీ చలి అయితే స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడ నుంచి ఇంకొక 500 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది, కానీ నాకు ఇక్కడే చీకటి అయితే అవుతుంది. కొండల మధ్యలోనే నైట్ టైం మొత్తం స్టే చేయాల్సి వస్తుంది అనుకుంటున్నా. చలి అయితే బీభత్సంగా ఉంది. నాకైతే ఈ కొండల మధ్యలోనే మొత్తం రాత్రి అయింది. ఇక్కడ నుంచి నాకు ఇంకొక 500 కిలోమీటర్ దూరం ఉంది. ఎక్కడుండాలో ఏం అర్థమవుతలేదు. రూట్ అయితే ఇదే రూట్ చూపిస్తుంది. చూద్దాం. ఈ కొండల మధ్యలో అయితే ఉన్నా నేను. చలి కూడా స్టార్ట్ అయింది. రోడ్ కూడా బాగాలేదు. ఎటు చూసినా ఒక్క లైట్ కూడా లేదు. కాకపోతే వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఓన్లీ అది కూడా 2 వేవ్స్ కాదు, ఓన్లీ సింగిల్ వేనే. ఇక ఇట్లా మొత్తం బురదలలో రోడ్ల నుంచి ఎక్కడ ఉండాలో ఏమో. ముందెళ్ళి ఎక్కడన్నా ఇంకా ముందెళ్ళి ఎవరినన్నా అడుగుతా ఎక్కడన్నా స్టే చేయడానికి ఎక్కడెక్కడన్నా ఉందా, లేకపోతే నైట్ మొత్తం డ్రైవింగే చేయాలో ఏమో అర్థమైతే లేదు. ముందుకు వెళ్ళి అయితే ఎవరినన్నా అడుగుతా. ఇవన్నీ మీకు అప్పుడు చూపించినట్టు సేమ్ యాస్టిస్ మళ్ళీ ఒక కొండ దాటి కొండల నుంచి అయితే మళ్ళీ స్వరంగంలోకి ఎంటర్ అవుతున్నా. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం. మొత్తం దుమ్ముతో నిండిపోయింది లోపల సైడ్ అయితే, ఏం అనిపిస్తలేదు. ఒక మొత్తం సొరంగం దాటి బయటకు వచ్చేసిన. రోడ్ అయితే ఏమో దారుణంగా ఉంది. ఇది కొంచెం ముందు పోగానే మళ్ళీ ఇంకొక సొరంగం అనిపిస్తుంది. గూగుల్ మ్యాప్ ఇదేనా కరెక్టే చూపిస్తుంది అసలు. ఇదే సొరంగంలోకి అయితే చూపిస్తుంది. దీనిలో పక్కైతే పోదాం. ఏ కొండ కూడా దాటేసి సొరంగం నుంచి బయటకు వచ్చిన, కానీ నాకు గూగుల్ మ్యాపే ఎటేటో చూపిస్తుంది. నాకైతే కరెక్ట్ చూపిస్తలేదు. నేను ఎటు పోతున్నానో నాకే అర్థమవుతలేదు. ఎటన్నా పోనే కరెక్ట్ చూపిస్తలేదో కూడా నాకైతే అసలు అర్థమే అవుతలేదు. సిగ్నల్ లేదనుకుంటా ఇక్కడ. ఒక్కోసారి బ్యాక్ సైడ్ చూపిస్తుంది, ఒక్కోసారి రైట్ సైడ్ చూపిస్తుంది, ఒకసారి ఎక్కడెక్కడో చూపిస్తుంది. ఇవి ఇంత డేంజర్గా ఉన్నాయి ఇవి. పైగా దుమ్ము ఒకటి. ఇగో నేనున్నదైతే ఇక్కడ నుంచే సేమ్ ఇప్పుడు నైట్ టైం వ్యూ ఎట్లయితే కనిపిస్తుందో రేపు మార్నింగ్ కూడా సేమ్ వ్యూ చూపిస్తాయి. ఇగో ఇక్కడ నుంచే మొత్తం ఇంకో కొండల మధ్యలలో చూడండి లైటింగ్స్ ఎట్లా మెరుస్తున్నాయో. పై వరకు మొత్తం ఇండ్లే ఉన్నాయి.